హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మరి చాలా మంది ఆస్పిరెంట్స్ ఎస్పెషల్లీ మ్యాథ్స్ పరంగా ఎస్సిటి ప్రిపేర్ అయ్యేటువంటి వారు సార్ క్లాస్ వైజ్ ప్రిపేర్ కావాలా, టాపిక్ వైజ్ ప్రిపేర్ కావాలా, అది ఎస్జిటి అని కాదు స్కూల్ అసిస్టెంట్ వారు కూడా క్లాస్ వైజ్ బెటరా టాపిక్ వైజ్ బెటరా చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్. మరి దీని గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్సిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని కంప్లీట్ గా మ్యాథ్స్ కోర్స్ అనేది కేవలం 200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి. షెడ్యూల్ వైజ్ గా నిన్న బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్, 12 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. అదే విధంగా మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం. అంటే 12 డేస్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు లింక్స్ అనేటివి డిఎస్సి వరకు యాక్టివ్ లోనే ఉంటాయి. ఐ మీన్ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. డిఎస్సి వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో మ్యాథ్స్ కోర్స్ అయితే కేవలం 200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. అయితే ఈ రోజు వరకే ఈ 200 రూపీస్ ఆఫర్ అయితే ఉంది. విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి మ్యాథ్స్ కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272 8341949272. మ్యాథ్స్ కోర్స్ పరంగా కేవలము 200 రూపీసే ఉంది. మ్యాథ్స్ కాదు, మాకు ఫుల్ కోర్స్ కావాలి అనుకోండి, ఎస్జిటి ఫుల్ కోర్స్ వచ్చేసరికి 600 రూపీస్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి ఈ ఫుల్ కోర్స్ లో మీకు డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక రోజు క్లాసెస్, ఒక రోజు ఎగ్జామ్స్, ఇలా 60 to 70 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ టెస్ట్లు కూడా ఈ టాపిక్ లో ఫ్రీగా ఉంటాయి. అంటే రివిజన్ టెస్ట్ కూడా అదే 600 రూపీస్ లోకి ఇచ్చేస్తున్నాం. అంటే క్లాసెస్, ఎగ్జామ్స్, రివిజన్ టెస్ట్లు మొత్తం ప్యాకేజ్ వచ్చేసరికి కేవలము 600 రూపీసే. మరి ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే ఎస్జిటి ఫుల్ కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఇదే వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి ఫుల్ కోర్స్, ఓన్లీ మ్యాథ్స్ కావాలి అనుకుంటే మ్యాథ్స్ కోర్స్ అని మెసేజ్ చేయండి. ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే ఫుల్ కోర్స్ అని మెసేజ్ చేయండి. మరి లేట్ చేయకుండా కంటెంట్ వెళ్తే, మరి చాలా మంది ఆస్పిరెంట్స్ మ్యాథ్స్ పరంగా సార్ క్లాస్ వైజ్ గా ప్రిపేర్ అయితే బెటరా, టాపిక్ వైజ్ గా ప్రిపేర్ అయితే బెటరా అంటే దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, మీరు టెట్ ఎలా ప్రిపేర్ అయ్యారు? టెట్ మీరు క్లాస్ వైజ్ గా ప్రిపేర్ అయ్యారా, టాపిక్ వైజ్ గా ప్రిపేర్ అయ్యారా? సో టాపిక్ వైజ్ గా ప్రిపేర్ అవ్వాలి అంటే మాత్రము, మళ్ళీ చెప్తున్నా, టాపిక్ వైజ్ గా ప్రిపేర్ అవ్వాలి అంటే మాత్రము కంప్లీట్ గా మీకు సిలబస్ పైన పూర్తి అవగాహన ఉండాలి. అంటే మీకు డిఎస్సి అఫీషియల్ సైట్ లో సిలబస్ షీట్ పెట్టారు కదా, ఆ సిలబస్ షీట్ బేస్ చేసుకొని, సిలబస్ షీట్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ షీట్ బేస్ చేసుకొని పూర్తి అవగాహనతో ప్రిపేర్ అయితే మాత్రమే మీరు టాపిక్ వైజ్ అయితే ఫోకస్ చేయగలరు. అంటే అది కోచింగ్ వెళ్ళిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది. కోచింగ్ వెళ్ళిన వారికి కాదు, ఆ టాపిక్ సిలబస్ లో ఇచ్చినటువంటి ప్రతి టాపిక్ పైన అవగాహన ఉండాలి. ఆ టాపిక్ ను బేస్ చేసుకొని క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉంటేనే టాపిక్ వైజ్ గా వెళ్ళండి. మీరు టెట్ ఇన్ కేసు క్లాస్ వైజ్ గా ప్రిపేర్ అయింటే ఇప్పుడు మళ్ళీ టాపిక్ వైజ్ లోకి డైవర్ట్ కావాల్సిన అవసరం అయితే లేదు. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఇన్ కేస్ టెట్ మీరు క్లాస్ వైజ్ గా ప్రిపేర్ అయింటే ఇప్పుడు మళ్ళీ టాపిక్ వైజ్ దాంట్లోకి డివేట్ కావాల్సిన అవసరం లేదు. సో క్లాస్ వైజ్ గానే మీరు 3rd క్లాస్ నుంచి క్లియర్ గా ఫాలో అవ్వండి. 3rd క్లాస్ నుంచి సో మీరు టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోవాలి. ఇక్కడ కంపల్సరీగా టెక్స్ట్ బుక్స్ ఉండాలి. సో ఏదైనా పబ్లిషర్స్ తీసుకున్నారనుకోండి, అక్కడ మొత్తం మీకు కొన్ని టాపిక్ వైజ్ ఇచ్చింటారు, కొన్ని క్లాస్ వైజ్ ఇచ్చింటారు. అది బేస్డ్ ఆన్ పబ్లికేషన్స్ కాబట్టి మీరు ఆ పబ్లికేషన్స్ తీసుకున్నప్పుడు అది ఎలా ఇచ్చారు అనేది చెక్ చేసుకొని రెఫరెన్స్ కోసం తీసుకోండి. బట్ టెక్స్ట్ బుక్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మ్యాథ్స్ 100% టెక్స్ట్ బుక్స్ ఉంటేనే బెటర్. నేను మళ్ళీ చెప్తున్నా, ఇన్ కేస్ మీ దగ్గర ఇప్పుడు లేకపోయినా కానీ ఇంకా సమయం ఉంది కాబట్టి మీరు స్కూల్స్ లో మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కానివ్వండి, మీకు తెలిసినటువంటి స్కూల్స్ కానివ్వండి, లేదా మ్యాథ్స్ ఒక 1 వీక్ ప్రిపేర్ అయ్యిస్తానని తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి టెక్స్ట్ బుక్స్ తీసుకొని ప్రిపేర్ అయితే మీరు 100% మ్యాథ్స్ లో ఎటువంటి బిట్ అయితే మిస్ కాదు. సో 3rd క్లాస్ మహా అయితే 1 డే మనము క్లియర్ గా షెడ్యూల్ వైజ్ ఇచ్చాము. 12 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తున్నాము. మన వీడియోస్ లో టెక్స్ట్ బుక్ ను బేస్ చేసుకొని ఇచ్చాం ఫ్రెండ్స్, టాపిక్ వైజ్ బేస్ చేసుకొని కాదు, కంప్లీట్ గా క్లాస్ వైజ్ బేస్ చేసుకొని 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, ఎస్జిటి స్టాండర్డ్ లో 9th క్లాస్, ఎస్జిటి స్టాండర్డ్ లో 10th క్లాస్, ఇలా మనం మొత్తం క్లాస్ వైజ్ గా ఇచ్చాము. కాబట్టి ఇన్ కేస్ క్లాస్ వైజ్ గా కావాలి అనుకుంటే 200 రూపీస్ పే చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు టాపిక్ వైజ్ గా ప్రిపేర్ కావాలి అంటే చాలా మంది క్వశ్చన్ ఈ రెండింటికి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, టాపిక్ వైజ్ గా ప్రిపేర్ కావాలి అంటే మాత్రము
100% సిలబస్ షీట్ పక్కన పెట్టుకొని దానిపైన పూర్తి అవగాహన ఉంటే మాత్రమే టాపిక్ వైజ్ లోకి వెళ్ళండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెన్సురేషన్ పరంగా సిలబస్ షీట్ లో మీరు అక్కడ చూశారు అనుకోండి, చాలా వరకు స్క్వేర్స్ అంటే మొత్తం క్వాడ్రిలేటర్స్ బేస్ చేసుకొని మొత్తం ఉంటాయి. స్క్వేర్స్, రెక్టాంగిల్స్, నెక్స్ట్ రాంబస్, మొత్తం పారలాగ్రము, నెక్స్ట్ సర్కిల్స్, నెక్స్ట్ స్పియరు, కోను, సిలిండరు, అలా ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని డెప్త్ గా ఉండాలి. ఎందుకంటే క్లాస్ వైజ్ కూడా లింక్ అవుతుంది కాబట్టి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పియర్, కోన్, సిలిండర్ అవి తీసుకున్నాం అనుకోండి, 8th క్లాస్లో ఉన్నాయి, 9th క్లాస్లో ఉన్నాయి. మీరు టాపిక్ వైజ్ ప్రిపేర్ అయ్యారనుకోండి, జస్ట్ బేసిక్స్ చదివి వదిలేస్తే మాత్రం కష్టం. బేసిక్స్ చదివి వదిలేశారు అనుకోండి, అది టెట్ వరకు సరిపోతుంది కానీ డిఎస్సికి సరిపోదు. అందుకే టాపిక్ వైజ్ చదివేటప్పుడు నేను చెప్పేది అదే, జాగ్రత్తగా చదవాలి అని చెప్తున్నా. అంటే మీరు ఏదో ఇప్పుడు సిలిండర్ ఇచ్చాడు, సిలిండర్ అంటే ఏంటి, దాని ఫార్ములాస్ ఏంటి, దానికి డైరెక్ట్ ఏంటి, అంతవరకు చదివి వదిలేశారనుకోండి కొంచెం కష్టపడాలి. అదే మీరు క్లాస్ వైజ్ గా ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఆ సిలిండర్ బేస్ చేసుకొని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్ లో ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కాబట్టి టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి కంటెంట్ అయితే మీకు కవర్ అవుతుంది. సో ఏది ఏమైనా మీరు టాపిక్ వైజ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రము కొంచెం సిలబస్ షీట్ బేస్ చేసుకొని ఆ టాపిక్ కి డెప్త్ గా వెళ్ళండి అని చెప్తున్నాం. అంటే ఆ టాపిక్ బేస్ చేసుకొని క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ ఆ డెప్త్నెస్, అంటే టెక్స్ట్ బుక్ కంటెంట్ ఓరియంటేషన్ లో ఎంత స్టాండర్డ్ అయితే ఇచ్చారో ఆ స్టాండర్డ్ వరకు అయితే ప్రిపేర్ అవ్వండి. క్లాస్ వైజ్ ప్రిపేర్ అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు 100% 8th క్లాస్ వరకు మొత్తం చదవాల్సిందే. 9th ఆల్మోస్ట్ 80% ఉంది, 10th క్లాస్ ఆల్మోస్ట్ ఒక 30% ఉంది. అంటే ఓవరాల్ గా 9th 10th ఎస్జిటి స్టాండర్డ్ పక్కాగా చదవాల్సిందే. ఇది మీకు ఎస్జిటి పరంగా క్లాస్ వైజ్ చదవాలా, టాపిక్ వైజ్ చదవాలా. ఓకే ఫ్రెండ్స్, ఏది ఏమైనా కానివ్వండి, మ్యాథ్స్ చాలా చాలా కీలకమైన సబ్జెక్టు. మిగతా సబ్జెక్ట్స్ కి మ్యాథ్స్ సబ్జెక్ట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, మ్యాథ్స్ ఏంటంటే పక్కాగా నీకు ఆన్సర్ వస్తే పక్కా పెట్టేస్తాం టిక్ అంతే. అంటే 100% స్కోర్ చేయడానికి ఆస్కారం ఉండేటువంటి సబ్జెక్ట్ ఇది. ఎప్పటికైనా కానివ్వండి డిఎస్సిలో మ్యాథ్స్ 100% స్కోర్ చేయాలి, తెలుగు 100% స్కోర్ చేయాలి, విద్యా దృక్పథాలు 100% స్కోర్ చేయాలి, ఎడ్యుకేషనల్ సైకాలజీ 100% స్కోర్ చేయాలి. ఈ 4 సబ్జెక్టులు మిస్ చేసుకోకూడదు. ఏంటి? విద్యా దృక్పథాలు, ఎడ్యుకేషనల్ సైకాలజీ, తెలుగు, మ్యాథ్స్, ఈ 4 100% స్కోర్ చేస్తే ఈవీఎస్, సైన్స్, సోషల్లో ఏదైనా 1-2-3 బిట్లు పోయినా కానీ, ఈవీఎస్లో 1-2 బిట్లు పోయినా, నెక్స్ట్ మెథడ్స్లో 1-2 మిస్టేక్ అయినా కానీ, ఇంకా జీకే కరెంట్ అఫైర్స్ 1-2 పోయినా కానివ్వండి. సో 100% స్కోర్ చేయండి అని చెప్తా, పోగొట్టచ్చు అని చెప్పను. బట్ ఏంటంటే ఇవేంటంటే పక్కాగా తెలిసేటివి అనమాట. తెలుగు కానీ, విద్యా దృక్పథాలు కానివ్వండి, ఎడ్యుకేషనల్ సైకాలజీ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే మనం ఆల్రెడీ టెట్లో చదివినవి. ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే సైకాలజీ ఓరియంటేషన్ కొంచెం స్టాండర్డ్ వేరే అవుతుంది క్వశ్చన్. నెక్స్ట్ మ్యాథ్స్ కానీ, తెలుగు కానీ ఇవన్నీ మీరు టెట్లో చదివింటారు. కొంచెం అదే రివిజన్ బాగా చేసుకుంటే ఈజీగా స్కోర్ చేయొచ్చు. జీకే కరెంట్ అఫైర్స్ అంటారా, మీరు అప్డేటెడ్గా ఉండాలి, 100% పేపర్ చదువుతూ ఉండాలి, ప్రతిదీ మీకు అప్డేటెడ్గా ఉండాలి. నెక్స్ట్ ఈవీఎస్, సైన్స్, సోషల్ అంటారా, అవి ఎంతవరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత ఎక్కువ సార్లు రిపీట్ చేస్తే అంత టాపిక్ అనేది గుర్తుండేది. ఈవెన్ మెథడ్స్ కూడా అంతే, ఎంత ఎక్కువ సార్లు రిపీట్ చేస్తే అంత ఆ టాపిక్ అనేది గుర్తుంటుంది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మ్యాథ్స్ పరంగా మాత్రము మీరు టెట్ క్లాస్ వైజ్ గా ప్రిపేర్ అయితే క్లాస్ వైజ్ గా మాత్రమే ఫోకస్ అవ్వండి. టాపిక్ వైజ్ గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మాత్రము సిలబస్ షీట్ బేస్ చేసుకొని ఉన్నటువంటి కంటెంట్ అదే మనకి 8th 9th స్టాండర్డ్ లో డెప్త్ గా ప్రిపేర్ అవ్వండి. బేసిక్స్ చదివి మాత్రము వదిలేయద్దు అని చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.